నేను సమృద్ధి కలిగినటువంటి నయోమి ఇప్పుడు ఏమీ లేనిదైపోయింది. కారణం రొట్టెల ఇల్లు వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి, సేవకుడిని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి బతకాలి అని వెళ్ళి ఎవరు బతికారండి? భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మందిరాన్ని, సేవకుడిని వదిలిపెట్టి ఎన్ని ఇచ్చినా సరే వదిలిపెట్టి వెళ్ళకండి. మీ కొరకు నిత్యము ప్రార్థన చేసేవాడు సేవకుడు ఉన్నాడు, సంఘ కాపరి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీతో ఫోన్లో మాట్లాడతాడు, మీ ఇంటి దాకా వస్తాడు. బతకాలి అనుకున్నాడు, బాగా బ్రతకగలిగాడా? లేదండి. బ్రతుకుదామని వెళ్ళారు, బ్రతికారా? చచ్చిపోయారండి, ఎవ్వరు లేరు.